వద్దు రేఖ, అలా ఆలోచించడం తప్పని ఎంత క్లియర్గా చెప్పానే నీకు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ పోవడానికి నేనా కార్తిక్ కారణం? మరి నువ్వు కాకపోతే ఎవరా తప్పు చేసింది? ఆ పాపం చేసింది ఎవరు? చెప్పు. నువ్వు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాక నేను మళ్ళీ ఆ తప్పు ఎందుకు చేస్తాను కార్తిక్? నాటకాలు వాడక రేఖ. ముందు నువ్వు ఇడికెళ్ళినాడు, నడు ఇడికెళ్ళినాడు, మీ ఇంటికి నడు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మీ డాడీ తెరుగు నడు ఇడికెళ్ళినాడు. మాట్లాడేది ఒక్క నిమిషం నువ్వు ఆగాక, నువ్వు నడువే, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు, వెళ్ళిపో. పిచ్చోడ్లాగా నీ గురించి ఆలోచించి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెడితే నాకు చాలా బాగా చేస్తావు రేఖ. ప్రతి సిచ్యువేషన్ లో నాతోనే ఉంటానన్నావు కదా కార్తిక్. ఇలాంటి సిచ్యువేషన్ లో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అర్థం చేసుకో కార్తిక్. వద్దు, మీ డాడీకి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. నేను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోమని చెప్తాను. నువ్వు ఇక్కడ అవసరం లేదు, నడు. పిక్చర్ చేసినావు కదా ప్రేమించినందుకు, అవసరం లేదు, వెళ్ళిపోను. ప్రేమ్ నాన్న వచ్చి విని తీసుకెళ్ళండి. శ్రావణి, ఏమైందమ్మా? అత్తమ్మా, ఇంకేంటత్తమ్మా, మనకు మంచి దారి దొరికింది. ప్రెగ్నెన్సీ పోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని ఇంట్లోంచి పంపించడం చాలా ఈజీ. జస్ట్ 4-5 నిప్పులు కార్తీక్ మీద చల్లితే చాలు. పిచ్చి కుక్కేమైనా గరిసిందా అంజలి నీకు? వాళ్ళని విడగొట్టడం, పెళ్లి చేయడం తప్పు కాదు. ఆ బిడ్డని చంపి విడగొట్టడం తప్పు. ఆ పాపం మనం చేయలేదు కాబట్టి బాగుంది. కానీ ఆ పిల్ల ఎంత కుమిలిపోతుందో ఏమో. మాట్లాడొస్తా. అత్తమ్మేంది ఇంత ఫైర్లో ఉంది? ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం నేనే అని తెలిస్తే నేనేం చేయకుండా ప్రెగ్నెన్సీ ఎలా పోయిందో నాకు అర్థం కావట్లేదు వదిన. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. తను నాకు కావాలనే చెప్పలేదు వదిన. అంజలి